మేషరాశి వాళ్లకు ఈ వారంలో పలు రకాల అవాంతరాలు ఎదురైనప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత అవన్నీ కూడా తప్పిపోతుంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. స్నేహితులతో బంధువులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోవాలి. భూములు వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో వాటి యొక్క కొనుగోలు వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం కూడా మీరు తొందరపడకూడదు. పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇక ఈ వారంలో ఈ మేషరాశి వారికి నిరుద్యోగులుగా ఉన్నట్లయితే కనుక వారికి కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగపరంగా ఒత్తిడి పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సినిమా టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులకు వివిధ రూపాల్లో అవకాశాలు వస్తుంటాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని చేపట్టి వాటిల్లో ప్రయోజనాలు పొందేందుకు కూడా మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. సజావుగా కొనసాగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి లాభాల్లో కూడా ఎంతో కొంత మీకు అనుకూలతలు కలిసి వస్తాయి. ఈ వారమంతా కూడా కాస్త మిశ్రమంగా ఉన్నప్పటికీ వివిధ రూపాల్లో ఎక్కువ మొత్తం శుభాలే కలుగుతాయి. ఈ వారంలో ఈ మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు కనుక పొందాలని ప్రయత్నం చేస్తుంటే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవటం, ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి కవచమును పారాయణం చేయటం మంచిది.